హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వేస్ట్గా పడేసిన దాంతో నేను ఒక దువ్వెనలు పెట్టుకోవడానికి ఒక కంకి స్టాండ్ని రెడీ చేస్తున్నాను. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా చూపిస్తున్నాను. ముందుగా ఒక గోనె సంచిని తీసుకోవాలండి. అది ఉల్లిపాయలు, బంగాళదుంపలు వాటితో వస్తుంటుంది కదా, అలాంటి సంచిని 1 లేదా 2 సంచులు తీసుకొని దాన్ని ఏం చేయాలంటే ఒక లెవెల్ మీద కట్ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ చివర్ని గలీజ్గా కనిపిస్తుంది, అందుకనేసి నేను మంచిగా కట్ చేసుకుంటున్నాను. నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వెనక సైడ్ నుంచి మనం బియ్యం గట్ట తీసుకుంటాం కదండి, దానికి ఒక 2 లేదా 3 థ్రెడ్స్ ముళ్ళు అనేవి ఉంటాయి. ఒక వైట్ థ్రెడ్తోనే అది ఈజీగా సింపుల్ ట్రిక్తో తీసేయచ్చు. అది అటు సైడ్ కట్ చేయకుండా ఆ వైట్ థ్రెడ్ని తీసేయాలండి. తీసిన తర్వాత ఒకవైపు అనమాట నిలువుగా కట్ చేయకుండా, అంటే క్రాస్గా కట్ చేయకుండా ఒక సైడ్న నిలువుగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత అది సిజర్తోనైనా కట్ చేసుకోవచ్చు, లేదా చాక్ సహాయంతో కూడా కట్ చేసుకోవచ్చు. అది నీట్గా కట్ చేసుకొని ఒక ఓపెన్గా చేసుకోవాలి. మొత్తమును ఒక 2 ఫోల్డ్లో ఉంది కాబట్టి అది 1 ఫోల్డ్ అంటే పూర్తిగా విడిపోయినట్టుగా చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చూసుకోవాలి. అక్కడ మంచిగా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలండి. ఏంటంటే నేను చిన్న దానిపైన వీడియో తీసాను, అదే కనిపించాలని, అందువల్ల మీకు అదే ఓన్లీ కనిపిస్తుంది. తర్వాత ఫోల్డ్ మొత్తం 2 ఫోల్డ్ను కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇగోండి నేను చూపించిన దాంట్లో ఓపెన్ అయింది. కానీ మనం స్ట్రైట్గా కట్ చేసుకున్నట్టయితే దారాలు అనేవట చిన్నగా వస్తుంటాయి. అందువల్ల అడ్డుగా కట్ సైడ్గా అడ్డుగా కట్ చేసుకుంటే మనకి పెద్ద లెన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎదుగోండి ఆ కవర్లు అలా చూపిస్తున్నప్పుడు 1 లేదా 2 దారాలను పట్టుకొని బాగా లాగాలండి సైడ్కి. ఇదిగోండి ఈ విధంగా పట్టుకుంటే ఈజీగా, 2 ఉంటే ఇంకా ఈజీగా వేరంగా లాగొచ్చు. సింగిల్ థ్రెడ్స్ లాగుతున్నాను. అది ఏ విధంగా గజిబిజిగా పడేయకుండా ఒక లైన్ వైజ్గా పెట్టుకోవాలి. వాటిని లైన్ వైజ్గా పెట్టుకుంటే మనకి పట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది. అది బాగా పెట్టుకోవాలండి. మొత్తాన్ని ఆ విధంగా ఓపెన్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నారు కదా, ఆ విధంగా లాగితే ఈజీగా వచ్చేస్తుంటుంది. మొత్తం ఒక లెంత్ లాగా నేను తీసాను. మొత్తాన్ని కూడా 1 బై 1 చూసుకోవాలి. నేను ఒక కవర్నే తీసుకున్నాను. మొత్తాన్ని కూడా ఆ విధంగా తీసుకోవాలి. ఇది క్లిప్పులకైనా లేదు దువ్వెనలు పెట్టుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. మనం అక్కడక్కడ పడేస్తూ ఉంటాం కదండి, మనం అద్దం దగ్గరికి వెళ్ళి తీసిన వెంటనే దానికి పెట్టేస్తే ఎక్కడైనా సరే సింపుల్గా ఈజీగా దొరుకుతుంది. లేదు మనం నార్మల్ మ్యాక్రాన్తో కూడా తయారు చేసుకోవచ్చండి, మ్యాక్రాన్ సహాయంతో కూడాను. బట్ ఏంటంటే నేను ఇంట్లో ఈ గోను వేస్ట్ పోతుందని మ్యాక్రాన్ మరి తీసుకోకుండా ఈ గోను కవర్తో నేను తయారు చేశాను అనమాట. మీకు నచ్చిందంటే కొంచెం లైక్ చేయండి. ఎదుగుండి ఒక గోడకు మేకు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని ఆ స్టార్టింగ్న కొద్దిగా దారంతో ముడేసుకొని ఆ మేకుకి అది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు చూడండి, దువ్వెనలు కానీ క్లిప్పులు కానీ, చిన్న దువ్వెనలు కానీ, చిన్న క్లిప్పులు కానీ, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అద్దం పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది చూడండి, నేను వీడియో క్లిప్లో చూపించాను కదా, అదేవిధంగా నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.